మనందరం మన దగ్గర చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది, దాన్ని ఎప్పుడైనా ఎలా అయినా వాడుకోవచ్చు, రేపు నుంచి అది మన దగ్గర చాలా ఎక్కువ దొరుకుతుంది అనేది నమ్మేది మన టైం. జనరల్గా యూత్లో ఉన్నప్పుడు, అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు దీన్ని గట్టిగా నమ్ముతాం, మన టైమే కదా, మన దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి. యాక్చువల్గా మనిషి దేన్నైనా నమ్మొచ్చు కానీ టైంని నమ్మకూడదు. ఎందుకంటే టైం అనేది పెద్ద జాదు మనిషి లైఫ్లో. మన దగ్గర ఉంటుంది అనుకుంటాం, మనం దాన్ని మేనేజ్ చేయొచ్చు అనుకుంటాం, మన టైమే కదా తర్వాత అయినా మనం వాడుకోవచ్చు అనుకుంటాం. కానీ జీవితం చివరిలో అర్థమైద్ది మన టైం మన చేతుల్లో లేదు అని చెప్పి. ముఖ్యంగా ఎవరైతే పెద్ద పెద్ద లక్ష్యాలు ఎయిమ్స్ పెట్టుకుంటారో వాళ్ళు చదువుకునేటప్పుడు తర్వాత మనం సక్సెస్ అయిన తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చులే అనుకుంటారు. సక్సెస్ అయిన తర్వాత ఇంకొంచెం కెరీర్లో పైకి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చులే అనుకుంటారు. ఆ కెరీర్లో పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పీక్లోకి వెళ్ళిపోయాం, లైఫ్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చులే అనుకుంటారు. ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చులే అనుకుంటారు. ఇలా మన హ్యాపీనెస్ని అంత పోస్ట్పోన్ చేస్తూ వస్తాం. చివరికి అర్థమయ్యేది ఏంటంటే మన టైం మొత్తం మన చేతిలోంచి వెళ్ళిపోయింది అని చెప్పి. ఈ జీవితంలో ఏ స్టేజ్కి ఆ స్టేజ్ మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి, ప్రతి ప్రయత్నాన్ని హ్యాపీగా చేయాలి. అంతేకాని మనకున్న సాటిస్ఫాక్షన్ కానీ ఎంజాయ్మెంట్ కానీ పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ టైం మళ్ళీ వచ్చుద్దిలే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, లేదా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అన్నీ సెట్ అయిపోయాక హ్యాపీగా ఉంటాను, ఇది చాలా పెద్ద పొరపాటు మనం చేసేది లైఫ్లో. చాలామంది టైం అనేది బోల్డ్ అంత ఉంటుంది, మనం తర్వాత మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు, తర్వాత మనం ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు ఇలా అనుకుంటుంటాం. కానీ ఆ టైం మాత్రం మన చేతిలోంచి జారిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే పబ్లిక్ లైఫ్లో ఉంటారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండాలనుకుంటారో, లేదా ఎవరైతే లైఫ్లో పెద్ద పెద్ద అంబిషన్స్ పెట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ టైం మాత్రం వాళ్ళ చేతిలో ఉండదు. ఈ టైం మేనేజ్మెంట్ అనేది ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి 24 అవర్సే ఉంటుంది కాబట్టి ఆ 24 అవర్స్ని దేనికి ఎంత కేటాయిస్తాం, ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాం, ఎలాంటి వాటిలో వేస్ట్ చేస్తున్నాం, ఇవన్నీ ఒక్కసారి మనం గమనించాలి. మనం జనరల్గా టైం వేస్ట్ చేసేది సోషల్ మీడియా, తెలియకుండా ఫోన్ తీసుకుంటాం, ఆ ఫోన్లో ఎవరెవరియో స్టేటస్లు చూస్తుంటాం, అది మేజర్ మనం చేసే డ్రాబ్యాక్ అనమాట. రెండోది మనం ఎక్కువ టైం వేస్ట్ చేసేది ఓవర్ థింకింగ్, కూర్చుంటాం ఏదో చేస్తున్నట్టు అంటుంటాం కానీ ఓవర్ థింకింగ్. మూడోది మనం ఎక్కువ టైం వేస్ట్ చేసేది డిప్రెషన్. నాలుగోది పనికి మాలిన టాక్స్ అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి తర్వాత టైం వేస్ట్ షాపింగ్. రేపు నుంచి మనం బాగా చదువుదాం, ఈరోజు పలానా వాళ్ళు పిలిచారు సినిమాకి వెళ్ళటమో షాపింగో ఇలాంటివన్నీ, ఇవన్నీ కొంచెం ప్రయారిటైజ్ చేసి మనం ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లైఫ్లో ఉన్నాయో వాటికి ఎక్కువ కనుక మనం టైం ఇవ్వగలిగితే అప్పుడు మన టైంకి వాల్యూ ఉంటుంది. కొన్నిసార్లు వీలైతే అవసరమైతే మల్టీ టాస్కింగ్ కూడా చేయాలి. అంటే ఒకటే టైంలో 2-3 పనులు చేసినా తప్పేం లేదు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు చేయాలనుకుంది ఈ క్షణమే చేయండి, రేపు చేయాలనుకుంది ఈరోజే చేయండి. రేపు వచ్చే సంవత్సరం 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి అవకాశం దొరకపోవచ్చు, అవకాశం రాకపోవచ్చు. టైం అనేది మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఏది పోగొట్టుకున్నా మనకు తిరిగి వస్తుంది, కానీ టైం రాదు. మన చేతిలో చాలా ఉందనుకుంటాం, ఇది మనదే కదా అనుకుంటాం, ఫ్రీ కదా మన చేతిలో, ఇది చాలా ఫ్రీ అనుకుంటాం. కానీ అన్నిటికైనా కాస్ట్లీ థింగ్ మన లైఫ్లో, అన్నిటికైనా వెల కట్టలేంది, విలువైంది, ఎంత ఇచ్చినా కొనుక్కోలేంది టైం. ఈ టైంని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ప్రతి క్షణం వాల్యుబుల్ అని తెలుసుకోండి.